తెలంగాణ మలి ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా విశేష పాత్ర పోషించిన ఉద్యమ యోధులకు గురువారం మేడ్చల్లో ఘన నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజాగాయకుడు గద్దర్, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వర్ధంతి, ఇటీవల కన్నుమూసిన నర్సంపల్లి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మరణార్థం పార్టీలకు అతీతంగా నాయకులు, స్థానికులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతం బలమందించగా గద్దర్ తన పాటలతో ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాదాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అందించిన మద్దతు చిరస్మరణీయమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమకారుల త్యాగాలు, నేతల చిత్తశుద్ది ఫలితమని, తెలంగాణ మలి ఉద్యమం మరో స్వాతంత్ర పోరాటంతో సమానమని అభివర్ణించారు. సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత 3 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మరియు అమరవీరుల స్తూపము ముందు ఈరోజు మరొకసారి ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా మా కమిటీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మన విప్లవ యుద్ధ నౌక గద్దర్ గారి యొక్క వర్ధంతి కూడా, సో వారికి కూడా మా కమిటీ పక్షాన అన్ని ప్రజాపక్షాల సమక్షాన వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ మధ్యనే మరణించినటువంటి ఉద్యమ నాయకుడు మా అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న యొక్క జయంతి కూడా ఈరోజే కావడం జరిగింది. కాబట్టి వారికి కూడా మా కమిటీ పక్షాన ప్రత్యేకమైన వర్ధంతులు, నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. జై తెలంగాణ. ఉవ్వెత్తున తీసుకురావడానికి ముఖ్య కారకుడైనటువంటి ప్రొఫెసర్ శంకర్ సార్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు కేఎల్ఆర్ వెంచల్రో ఆయన విగ్రహానికి పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉద్యమ నాయకుల సమక్షంలో ఆయనకి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలు ఏదైతున్నదో ఈ తెలంగాణ రాష్ట్రం కోసము తను పెళ్లి చేసుకోకుండా అజన్మ బ్రహ్మచారిగా తెలంగాణ రాష్ట్రమే ముఖ్యము, ఈ తెలంగాణ రాష్ట్రాల ప్రజల మనోభావాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నారు కనుక ఇక్కడ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఎందరో మంది ఉద్యమకారులు ఆత్మహత్యలతో, రక్త తర్పణాలతో బలిదానాలు చేస్తుంటే జయశంకర్ సార్ గారి యొక్క మనసు చెల్లించి ఆయన ఈ యొక్క ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కూడా ముఖ్య కారకుడైనటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతిని ఇక్కడ ఇంత ఘనంగా జరుపుకోవడం ఇది హర్షణీయంగా నేను భావిస్తూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 6 అనగానే తెలంగాణకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సారు ఎన్నో కలలు కన్న రాష్ట్రాన్ని సిద్ధించాలని చెప్పి, ఈ విధంగా అయితే మన తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఒక సిద్ధాంతకర్త, తెలంగాణకి ముఖ చిత్రం లేక ఏ విధంగా ఉన్నాడో ఒక సిద్ధాంతకర్త, ఆయన చేసిన ఆశయాలతోటే మేమంతా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ముందే సారు చనిపోవడం బాధాకరం. కానీ ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క జయంతిని ఒక పండుగ వాతావరణం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కైగట్టి తెలంగాణ పాటలు ఒక యుద్ధ నౌక గద్దర్ గారి వర్ధంతి ఈరోజే పురస్కరించుకున్నాం. అదేవిధంగా గద్దర్ గారు ఆయన పాటలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఉర్రూతలు ఊగిపించి ఉద్యమానికి ఊపిరి పోసి ఈరోజు ప్రాణాలు విడిచిన రోజు ఆయన వర్ధంతిని పురస్కరించుకుని వారికి ఇట్లా ప్రత్యేక నివాళులు అర్పిస్తూ ఉన్నాం. తప్పకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కలలు కన్నారో, నీరు, సాగు, ఉద్యోగాల విధంలో ఏదైతే కలలు కన్నారో తప్పకుండా ఆ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయే బాధ్యత మా అందరిపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోరుగల్లు ముద్దుబిడ్డ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సారు 92వ జయంతి వేడుకలను ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దీనికి పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యమై ఈ యొక్క వేడుకను నిర్వహించుకోవడం శుభపరిణామము. ఇదే ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒక సూచన తెలుసుకున్నాము. ఈ యొక్క ఆత్మ గౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి జయశంకర్ సార్ యొక్క జయంతి రోజును తెలంగాణ అస్తిత్వ దినంగా ఈ యొక్క గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసి దీన్ని జయంతిని తెలంగాణ అస్తిత్వ దినంగా పాటించాలని ఒక ఉద్యమకారుడిగా మేము సూచిస్తున్నాము. జై తెలంగాణ.
జయశంకర్ సార్ గారి వర్ధంతి జరుపుకోవడం, అది జయశంకర్ సార్ చౌరస్తాలో జరుపుకోవడం, దానికి నాయకులందరూ పెద్ద ఎత్తున వచ్చేసి ఆయన ఆశయానికి తగ్గట్టుగా అందరూ ఇచ్చేసి ఆయన ఆశయాలకు అందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.